ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయిందనమాట. దాన్ని చూసి ఒక అమ్మాయి ఈ విధంగా ఓవర్ గా మాట్లాడుతుంది. విన్నారు కదా, ఇక సినిమా చూసిందంట మొత్తం చిన్ని లేకుండా తిరుగుతా అని చెప్పి డైరెక్టర్ ముందే అంటుంది. డైరెక్టర్ ఏమో క్లాప్స్ కొడుతుంటాడు. ఈ అమ్మాయి ఏదో నేను ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొస్తా, ఇండియాకి ఒలింపిక్స్ లో పోరాడి ఏదో మెడల్ తెచ్చినట్టు డైరెక్టర్ కూడా మంచి ఎగ్జైట్ ఫీల్ అవుతుంది అనమాట. నాకు అర్థం కాదు ఏంటంటే సినిమా వేరు, రియాలిటీ వేరు. ఉదాహరణకి ఇదే రష్మిక యానిమల్ సినిమాలో చూసుకున్నట్లయితే ఇలాంటి బోల్డ్ సీన్ చేసింది. నువ్వు కూడా ఇలా బిగిని చేసుకొని రోడ్డు మీద తిరగలవా పాప? ఈ విధంగా రష్మికను చూసి నేను చిన్ని లేకుండా తిరుగుతాను అంటున్నావు కదా, దానికే సినిమా వేరు, రియాలిటీ వేరు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు సలార్ సినిమా ఉంది. సలార్ సినిమాలో చూసుకున్నట్లయితే దేవా తెగ నరుగుతాడు. మేము సలార్ చూసి ఇన్స్పైర్ అయ్యంతా నీ తెగ నరుగుతాం అంటే కుదిరిద్దా? అర్జునుడిలో చూసుకున్నట్లయితే దళ ఆయన ఐస్ గడ్డలో పెట్టుకుంటాడు. అలా మేము కూడా పెట్టుకుంటాం అంటే కుదిరిద్దా? సినిమా వేరు, రియాలిటీ వేరు. అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూడాలి. ఇంకేమైనా అందులో మంచి ఉంటే తీసుకోవాలి. అంతేగాని చిన్ని అనేటటువంటిది ఇప్పుడు కల్చర్ కాదు, ఎప్పుడో కల్చర్. దాన్ని మన వాళ్ళు పెద్దోళ్ళు కాపాడుకుంటూ వస్తారు. అంతేందుకు చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి.